ఈశ్వర అనుగ్రహం పొందగలిగితే సర్వదేవతల యొక్క అనుగ్రహం సహజంగానే పొందగలుగుతారు. మరియు ఈశ్వరానుగ్రహం ఎలా పొందగలుగుతాము అంటే అందుకు ఏకైక మార్గం మన కష్టాల యొక్కతల రాతలను కూడా బూడిద చేసే గ్రంథం ఒకే ఒక భగవద్గీత అయినది. కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. భగవద్గీతను చదివి అర్థం చేసుకోగలిగితే మీ కష్టాల యొక్క తలరాత మారిపోయి ఆ ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. భగవద్గీత అంటే పూజగదికే అంకితం కాకూడదు. భగవద్గీత విశ్వ మానవ వంశవడికి మార్గదర్శనం అయినది. భగవద్గీతను చదివి అర్థం చేసుకోగలిగిన మానవులు ఎవరైనా సరే ఆ భగవంతుని కృపకు సదా పాత్రులు అవుతారని భగవద్గీత చెప్తోంది. సృష్టి యొక్క ఆది మధ్య అంత్య మూల గురించి ఆ ఈశ్వరుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. మానవులు ఏ విధంగా జీవించాలి మరియు ఆ ఈశ్వరుని ఏ విధంగా కొలవాలి మరియు ధర్మాన్ని సత్యాన్ని గుర్తించగలిగే శక్తి మనలో వస్తుంది. మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ కూడా చేయండి.